వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇలా మన వీడియో ఏంటిది అని అంటే పత్తి తీసేది ఉంది అని నేను చాలా వీడియోలలో చెప్పిన కదా. ఆ పత్తి తీయడానికని నేను ఇవాళ అసలు అనుకోకుండా వెళ్తానా. కూలి వాళ్ళని పిలిస్తే రేపు వస్తాము అని అన్నారట ఒక ఇద్దరు ముగ్గురు. ఇక వాళ్ళతో పాటుగా నేను కూడా సరే రేపే అందరం కలిసి వెళ్దాము అని అనుకున్నా. కానీ మళ్ళీ వాళ్ళ ఖాళీగా ఉండి ఏం చేసుడు అంటే మా ఆయన ఏదో చిన్న పని ఉంది షాప్లో ఉండు అని చెప్పిండు. సరే షాప్లో ఉందామని అయితే రెడీ అయినా. కాకపోతే మళ్ళీ ఆ పని క్యాన్సల్ అయిపోయింది. మరి నేనే ఉంటా షాప్లో అని మళ్ళీ ఫోన్ చేసిండు. ఇక నేనేమనుకున్నా అంటే సరే కన్నిగాని హెల్త్ కూడా కొంచెం ఓకేగా ఉన్నది కదా, మంచిగానే ఉన్నాడు, ఆగుతాడు, వాళ్ళ డాడీ దగ్గర ఆగుతాడు అని నేను ఇక మరి కొంచెం పత్తి చేను చూసి కొంచెం తీసుకొని వద్దాం ఒక 20 కిలోలంతా అని రెడీ అయినా. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. మా ఆయన షాప్కే వెళ్ళిండు. వాటర్ బాటిల్స్ లేవు, అన్ని షాప్ దగ్గరే ఉన్నాయి. ఇక ఆయన తీసుకురావడానికి అని వెళ్ళిండు. ఆయన వచ్చిన తర్వాత నన్ను చేను దగ్గర దింపేసి వస్తాడు. మరి కన్నిగాడుకు నిన్న ఫుల్ జ్వరం వచ్చింది కదా, మరి ఆగుతాడో ఆగడో. ఆగకుంటే వచ్చేయి నేను ఇంటికి వచ్చేస్తున్నా అని చెప్పిన మా ఆయనకైతే. ఇక చూద్దాము, చేనుకైతే వెళ్దాము. నాకైతే ఇక్కడ పొద్దున్నే నొప్పి అయింది ఫ్రెండ్స్. ఇక చూసి డోర్ తాకింది, మస్తు ఘోరంగా నొప్పి అంటే ఘోరంగా నొప్పి అయింది. అసలు తెల్లారి లేచి ఇవ్వాలి ఏంది దేవుడా అనిపించింది. బౌసు కూడా వచ్చింది చూడు, ఇక్కడ ముట్టుతే మస్తు నొత్తాంది. పిచ్చికల సౌండ్ వస్తుందా ఫుల్. రోజంతా ఇవే మస్తు ఆడుకుంటాయో మరి అవి కొట్లాడుతాయో తెలియదు కానీ ఫుల్ కిచకిచా అని అంటాయి. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత వీడియో తీస్తా, ఎట్లుందో చూసి చెప్పండి. మొన్న నచ్చితే ఒక లైక్ అయితే ఇయ్యురి ప్లీజ్. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే మంచిది అని అంటారు కదా, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, ఒక పాజిటివ్ లాగా అనిపిస్తుంది అన్నట్టు. పిచ్చుక గూడు లక్ష్మీదేవి స్వరూపం అని అంటారు. ఆ పిచ్చుక గూళ్ళు కూడా మా ఇంటి దగ్గర 2-3 ఉన్నాయి మా ఇంటి ముందు. ఇట్లా పిచ్చుకలు రోజు వస్తూ ఉంటాయి అన్నట్టు. ఎటువైంది అమ్మో. ఇంకా చూడుర్రి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇంతకుముందు అయితే వీడియోలో చెప్పిన కదా చేను పోతా, పత్తి చేను తీస్తా కొంచెం పత్తి అని. కాకపోతే సీన్ అంతా రివర్స్ అయింది. మా తమ్ముడు ఫోన్ చేసిండు ఇప్పుడే, అక్క నాకు కొంచెం చిన్న పని ఉన్నది, నేను అటే వస్తాను మీ ఊరికి వెళ్ళి, కన్నిగానికి కూడా జ్వరం వస్తుంది అన్నావు కదా, చిన్నోడిని చూసి నేను చూసి అట్లనే ఇంటికి వస్తా అని చెప్పిండు. ఇక నేనైతే పత్తి తీసుడు క్యాన్సల్. ఇక మా వాళ్ళు వస్తారట. నేనేమన్నా అంటే మరి ఎట్లాగో బండి పట్టుకొని వస్తా అన్నావు కదరా ఇక్కడ దాకా, అమ్మని కూడా తీసుకొనిరా, అమ్మ కూడా చిన్నోడిని చూసినట్టు ఉంటుంది, నేను కూడా అమ్మని చూసినట్టు ఉంటుంది అని చెప్పిన. ఇక మా వాళ్ళు వస్తారు, వచ్చినాక వీడియో తీస్తా చూడుర్రి. మా అమ్మకు నర్వస్గానే అనిపిస్తుంది ఏళ్ళతోని, కానీ చిన్నోడిని చూస్తే అదొక హ్యాపీనెస్ కదా అమ్మకు, నాకు కూడా. ఇంకా అత్తమ్మని అయితే ఫోన్ చేసిర్రు, ఏమేమి తెస్తారో చూద్దాము, మీకు కూడా చూపెడతా. వెయిట్ అండ్ సీ. మా ఆయన ఉన్న కన్నిగాడు వస్తాడు, వాళ్ళతోనంట మా అమ్మ వస్తాడట, పెద్దోడు వస్తాడట అంట. మా ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. నీకొక న్యూస్ చెప్పన్నా, చేను పోగడ క్యాన్సల్ అయింది. కన్నిగానికి జ్వరం వస్తుంది, కక్కుతాను అని చెప్పిన కదా, అదే మా వాళ్ళు వచ్చి అత్త అక్కడ దాకా వచ్చి చూసిపోతా అంటాను భయ్య. అట్టిగానే పెద్దోడు వస్తాను అన్నాడు. అయితే భయ్య కూడా వచ్చి మళ్ళీ ఇటు వస్తాము అని అంటుంది. చెప్పవే సపోర్ట్ చేయడు. హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా
అమ్మ వాళ్ళు అయితే వస్తారు అని అమ్మ వాళ్ళు అయితే వచ్చేసిర్రు. నేను వచ్చేటప్పుడు వీడియో అసలు తీద్దామనుకున్నా, కాకపోతే నేను ఇంట్లో ఏదో పని చేసుకుంటున్నా. ఆల్రెడీ తమ్ముడు రాని వచ్చిండు అమ్మని పట్టుకొని. ఇక ఇక్కడ ఒక లారీ కనబడుతుంది కదా, మా తమ్ముడు చెప్పాడ పోయిండు అని చెప్పిన కదా, కాలినడకతోని పాదయాత్రకి వెళ్ళిండు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు మా కోసం ప్రసాదము, ఇక కన్నిగాని కోసం ఒక పెద్ద లారీ పట్టుకొని వచ్చిండు. ఇక అది ఇస్తాను కానీ కన్నిగాడు అలిగిండు అన్నట్టు వాళ్ళ మీద. అంటే వీడిని ఎట్లా అంటే అక్కడ కొంచెం నుండి దూరం నుండి రాగానే వీడిని ఎక్కిస్తే అక్కడ నుండి వీడి ఇంటి దాకా వస్తాడు, అది అలవాటానికి. ఈసారి అట్లా తీసుకురాలేదనో ఏమో, అస్సలు వాళ్ళకి ఎల్లుడు కాదు. అగో చూస్తారు కదా, కింద వాడి పొర్రుతాండు కానీ అసలు పోతలేడు అమ్మ దగ్గరికైనా తమ్ముని దగ్గరికైనా. ఇక నేను చెప్పిన, అరే నువ్వు ఎత్తుకొని కొంచెం బుద్ధిగరీరా ఆగుతాడు అని చెప్పిన. తమ్ముడు ఎత్తుకున్నా కూడా తమ్ముడిని కొడతా ఉన్నాడు అన్నట్టు చెంప మీద, అస్సలు ఆగుతలేడు. అంటే ఎంత జనరేషన్ ఎట్లా మారింది చూడుర్రి. అంత వయసు ఉన్నప్పుడైతే మేము ఉత్త పిచ్చోళ్ళ లెక్కున్నా కావచ్చు నేనైతే, కానీ ఇప్పుడు వానికి అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఇంకా లారీ ఇచ్చినాకనైతే కొద్దిసేపు అట్లా కొంచెం కూల్ అయ్యి మంచిగానే దాన్ని పట్టుకొని ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా లారీ కొనుక్కొచ్చిన అని ఫస్టే నాకు చెప్పిండు ఫోన్లోనే, లారీ కొన్నాక చిన్నోనికి అని. ఇంకా అమ్మ వాళ్ళు అయితే రాగా నా కోసం పాలు తీసుకొని వచ్చింది, పాలు పెరుగు తీసుకొని వచ్చింది. అవే పాలతోనైతే చాయ్ పెట్టిన. తమ్ముడు తాగిండు, అమ్మ తాగింది, మా ఆయన కూడా ఇచ్చేసిన, ఆయన కూడా తాగిండు. ఇక తమ్మునికి అన్నం పెట్టిన. కొంచెం నేను పప్పు కూర చేసిన, అమ్మ తినది కదా పత్యం కాబట్టి, మళ్ళీ అమ్మ కోసం అని టమాటా మిర్చి చేసిన. ఇక తమ్ముడు తిని అట్లా సెల్లు చూస్తూ ఉన్నాడు, అమ్మేమో అన్నం తింటా ఉన్నది. కన్నిగాడైతే ఇవాళ 4కి ఏమో లేచిండు, అస్సలు కూడా పడుకుంటలేడు. నేను పడుకోబెడతా అన్నా కానీ పడుకోలేదు. ఇక ఏదో అట్లా టైంపాస్గా అట్లా ఉన్నా, అమ్మ దగ్గర వెళ్తలేడు, తమ్ముని దగ్గర వెళ్తలేడు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తా కూడా ఈ పిట్టల సౌండ్ వస్తుంది కదా మీకు, ఆ పొద్దున్న నుండి ఒకటే తీరుగా మొత్తుకుంటా అన్నాయి. ఇక అమ్మ వాళ్ళు ఎందుకో నాకు అమ్మ వచ్చేటప్పుడు ఉన్న సంతోషం నాకు అమ్మ వెళ్ళేటప్పుడు లేదు. ఎందుకో ఎట్లయినా కొంచెం మనసుకు బాధ అనిపిస్తుంది కదా. ఇక అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వీడియో కూడా తీయలేదు. నాకెందుకో ఎమోషన్ అనిపి చెప్పు ఎవరు చెప్పు చెప్పురా. మామ పోయిందా? పోదాం మనం రేపు పోదా. మరి ఏడవకమ్మా, రేపు పోదాము. ఏడవక మామ అమ్మమ్మ లే మావ ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్ళిర్రు, అందుకోసమే కన్నగాడ ఏడుస్తాడు. లేదు ఏడవద్దమ్మా, ఏడవద్దు. మళ్ళీ పోదాం మనం రేపు. ఇప్పుడు మిన్నక్క బడికి పోయి ఉన్నది కదా, మరి ఏడవదా అక్క అత్తే? మనం రేపు పోదాం, ఏడవద్దు. ఎటు పోయిండు మామ? ఎటు పోయిండు చెప్పు, ఎటు పోయిండు? ఎటు పోయిండు మామ? జూయి పోయిండు. ఏడవద్దు. నీకు ఇప్పుడు బింగోలు కొనిచ్చిండు కదా, నీకు 2 బింగోలు కొనిచ్చిందా 2? చెప్పు. ఇది చూడిగా, నాన్న పోదామా? నాన్న పోదాం. ఫోన్ చేస్తా నాన్నకి, ఇప్పుడు ఫోన్ చేయన్నా, నాన్నకు ఫోన్ చేస్తా. ఇప్పుడు మనం పోదాం, జూయి పోదామా? ఏడవద్దే అంత. సరే నాన్న పోదాం. మా అమ్మ నారా, నువ్వు కోసేపు బజ్జో చెయ్యి అమ్మా, కోసేపు బజ్జో చెయ్యి, సరేనా?